ఫైనల్ గా మన చేతికి కూడా ఇన్స్టా 360 X3. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి మనమైతే కనుక ఇన్స్టా 360 X3 అయితే కనుక అన్బాక్సింగ్ అయితే కనుక చేద్దాం. నాకు ఈ కెమెరా వచ్చేసి నాకు తెలిసిన ఒక అన్న అయితే కనుక సజెస్ట్ చేసినాడు. అన్న, నాకు కూడా ఒక మంచి మోటో వ్లాగ్ కి ఒక కెమెరా కావాలన్నా అంటే కనుక అన్న వచ్చేసి ఇన్స్టా 360 X3 అయితే కనుక మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే కనుక ఈ కెమెరా ఉందిరా అని చెప్పేసి నాకైతే సజెస్ట్ చేయడం అయితే జరిగింది. మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, నేను ఇది వాడిన తర్వాత ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను మీకైతే కనుక ఇప్పుడు చెప్తా. మొత్తానికి అయితే కనుక మన బాక్స్ లో అయితే కనుక ఫస్ట్ అయితే కనుక ఒక చార్జర్ ఇచ్చినాడు. ఈ చార్జర్ కూడా మనకు లెంత్ కూడా చాలా పెద్దగానే ఇచ్చినట్టున్నాడు మామ. ఇది లెంత్ చూస్తే కనుక ఎంత ఉంటుందో మేబీ మన నార్మల్ చార్జర్ ఎంతైతే వస్తుందో దానంత మైన ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటానా. మేబీ అంతనే ఉంది ఈ చార్జర్ లెంత్ కూడా. లెంత్ అయితే కనుక బాగా పెద్దగా ఇచ్చినాడు. మనం మామూలుగా బ్లూటూత్ కి దాంట్లోకి దీంట్లోకి చూస్తే కనుక చిన్న కేబుల్ ఇస్తాడు. దీనికి అట్లా కేబుల్ అయితే కనుక చాలా పెద్దగా ఉంది. ఇంకా లోపల ఇంకా ఏమేమి ఇచ్చినాడు మొత్తం మొత్తం అంతా చూద్దాం ఒకసారి. ఇంకా ఈ డబ్బాని తీసి ఫస్ట్ పక్కన పడేసి, ఇది దీంట్లో ఏమి ఇచ్చినాడో కూడా నాకు అర్థం కాలేదు అసలు. ఇది కింద అయితే కనుక తినద్దని చెప్పేసి ఉంది. దాంట్లో ఏముంటుందో కింద కామెంట్ చేయండి. అసలు అది ఎందుకు యూజ్ చేస్తారో నాకు ఇంతవరకు తెలీదు. ఒకవేళ మీకు తెలిసినంటే కనుక కింద కామెంట్ చేయమమ్మా, అది ఎందుకు యూజ్ చేస్తారో. నాకైతే కనుక దీని గురించి అసలు పెద్దగా తెలియదు. పక్కన పెట్టేసాను దీన్ని అయితే కనుక. నెక్స్ట్ అయితే కనుక బాక్స్ లో అయితే కనుక పౌచ్ అయితే కనుక ఇచ్చినాడు. ఈ పౌచ్ అయితే కనుక మనకు కెమెరా డస్ట్ పడకుండా లెన్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి మొత్తం అంతా ఈ పౌచ్ కి అయితే కనుక ఒక మన ఫోన్లకి నార్మల్ ఫోన్లకు వస్తుంది కదా బ్యాకప్, బ్యాక్ సైడ్ ఏదైతే మనకైతే కవర్ ఇస్తాడో సేమ్ అట్లానే ఈ కెమెరా కూడా పౌచ్ అయితే కనుక ఇచ్చేసినాడు. ఇంకా లోపల ఏమున్నాయో ఇంకా చూద్దాం. దీని లోపల ఇంకా మేబీ ఇంకా ఎన్వలప్ కవర్లు అవన్నీ ఉంటాయి. దీంట్లో మళ్ళా మన లెన్స్ తుడుచుకునే దానికైతే కనుక క్లాత్ అయితే కనుక ఇచ్చినాడు. క్లాత్ కూడా మనకి ఎంత క్వాలిటీ ఉందంటే కనుక అంత క్వాలిటీ ఉంది. దీని మీద మళ్ళీ ఇన్స్టా 360 అని చెప్పేసి వాడి బ్రాండ్ అయితే కనుక వేసుకున్నాడు. ఇదిగో ఇన్స్టా 360 థింక్ బ్రాండ్ అంట. మనకైతే కనుక క్వాలిటీ అయితే కనుక క్లాత్ క్వాలిటీ అయితే కనుక చాలా ప్రీమియం గా ఉంది అయితే కనుక మొత్తానికి అయితే కనుక. ఈ అది పౌచ్ కూడా మంచి క్వాలిటీతోనే ఇచ్చినాడు. ఎక్కడ వాడు కాంప్రమైజ్ అయితే కనుక కాలే. లోపల అయితే కనుక ఇంకా ఎన్వలప్ కవర్లు అయితే కనుక మనకైతే కనుక ఇన్స్టా 360 స్టిక్కర్స్ అయితే కనుక ఇచ్చినాడు. ఇంకా పేపర్స్ వచ్చేసి నార్మల్ మాన్యువల్ పేపర్స్, ఇన్స్టా 360 క్విక్. ఇంకా ఇదైతే కనుక మనకైతే కనుక ఒకటి వారంటీ కార్డ్ అయితే కనుక ఇచ్చినాడు. ఇది మాన్యువల్ మొత్తం అంతా ఇది మా కార్డ్ అంతా వారంటీ కార్డు ఇదంట. వారంటీ కార్డు ఒకవేళ మనకు ఉంటే కనుక బెటర్. ఫ్యూచర్ లో ఇన్ కేస్ ఎప్పుడన్నా మనకు ప్రాబ్లం వస్తే కనుక దీన్ని పెట్టుకొని మనం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ అంటే కనుక మనం వాటర్ లో పడితే కనుక ఎట్లా ఏం కథ, దాన్ని ఎట్లా వాటర్ లో మనం సర్వైవల్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం అంతా దీంట్లో అయితే కనుక ఉంది. ఇదైతే కనుక ఇంకా ఛార్జింగ్ సంబంధించి ఛార్జింగ్ ఎంతసేపు పెడితే ఎంత వస్తుంది ఏమని చెప్పేసి మొత్తం అంతా కనుక ఇచ్చినాడు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మన అసలైన దానికోసం రావాలా, అదే మన ఇన్స్టా 360 X3. దీని అయితే కనుక ఫస్ట్ అయితే కనుక ఆన్ చేద్దాం. ఈ ఆన్ చేసే ముందు ఫస్ట్ ఇవి బ్యాటరీ ఏమవా, ఈ బ్యాటరీ అయితే కనుక మనకు సింగిల్ బ్యాటరీనే వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏమన్నా మల్టిపుల్ ప్యాక్ తీసుకుంటే కనుక అరౌండ్ 49,000 ఉంటుంది ఆ ప్యాక్. దాంట్లో ఎక్స్ట్రా 1 బ్యాటరీ ఇస్తాడు, మీకు అట్లనే సెల్ఫీ స్టిక్ ఇస్తాడు, మొత్తం అన్ని ఇస్తాడు. మనకు మెమరీ కార్డ్, ఎస్డి కార్డు కూడా ఇక్కడ పెట్టుకునే దానికే ఉంది. అరౌండ్ మనకు 1 TB దాకా ఎస్డి కార్డ్ అయితే కనుక దీంట్లో అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నాకు ఎస్డి కార్డు 1 TB అంటే కనుక చాలా బెటర్. అది అసలు నార్మల్ కెమెరాలలో ఏ దాంట్లో ఎస్డి కార్డు 1 TB వరకు ఇయ్యాడు. దీంట్లో అయితే కనుక సి కేబుల్ కూడా మనం అటాచ్ చేసుకునే దానికైతే కనుక సి కేబుల్ ఇచ్చేసినాడు. ఇంకా మొత్తానికి అయితే కనుక ఫైనల్లీ మనము కెమెరాని అయితే కనుక ఆన్ చేసే సమయం వచ్చేసింది. ఇంకా మనం ఒకవేళ మీరు ఏమైనా డస్ట్ పడితే కనుక లెన్స్ ఇట్లా నీట్ గా క్లీన్ చేసుకుంటే కనుక ఇన్ కేస్ మీకు లెన్స్ పోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాక్సిమం మీరు కెమెరా కొనిన తర్వాత లెన్స్ వేసుకునే దానికైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రై చేయండి. లెన్స్ వేసుకోకుండా మాత్రం ఉండద్దండి. ఇదైతే కనుక మనకు సౌండ్ వచ్చేదానికి స్పీకర్ అటు సైడ్ ఇచ్చేసినాడు. ఇంకా ఫైనల్ గా ఓపెన్ చేసేసిన తర్వాత కెమెరా అయితే కనుక క్లారిటీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంది మనకైతే కనుక. ఇప్పుడు క్లారిటీ ఇక్కడ మీకు బ్రైట్నెస్ ఎక్కువ కనపడొచ్చు. నేనైతే కనుక తగ్గించడానికి మాక్సిమం ట్రై చేసిన. ఇంకా ఆడికి అంతే వచ్చింది బ్రైట్నెస్ కూడా. లైటింగ్ ఏమన్నా ఇన్ కేస్ తగ్గిస్తే కనుక ట్రై చేయాలి ఇంకొకసారి. మొత్తానికైతే గనక వీడియో క్వాలిటీ అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు నేను బయటికి తీసపోయి ఈ వీడియోని చెక్ చేసినప్పుడు బయట ఫుటేజ్ ఇట్లయితే గనక వస్తుంది. ఒకసారి మీరు క్లారిటీ కూడా చెక్ చేయొచ్చు. 360 మీకు సింగిల్ మోడ్ ఒకటి ఉంటుంది, 360 మోడ్ ఒకటి ఉంటుంది. సింగిల్ వ్యూ పెట్టుకున్నారంటే గనక ఓన్లీ బ్యాక్ సైడ్ అన్నా కనపడుతుంది, ఫ్రంట్ సైడ్ అన్నా కనపడుతుంది. ఇది వచ్చేసి 90 degrees, 90 degrees. ఇది వచ్చేసి 360.
మీకు చూడండి ఎంత బాగా క్లియర్‌గా 360 మొత్తం అంతా ఒకటే సింగిల్ కెమెరా. మీరు లోపల యాప్‌లో మీరు ఎడిటింగ్ అనేది యాప్‌లో చేసుకుంటా ఉండాలా. ఇది మొత్తం టోటల్ రివ్యూ అయితే గనక. ఇన్‌కేస్ మీకెట్లా అనిపించిందో కింద అయితే గనక కామెంట్ చేయండి. ఇన్‌కేస్ తప్పుగా ఏమన్నా మాట్లాడితే గనక నెక్స్ట్ టైమ్ అది ప్రాపర్‌గా చేసుకుంటా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. ఓకే మామ. బాయ్ బాయ్. టాటా ఉంటా.